దేరాపుక్లో మా బ్రేక్ఫాస్ట్ ఓట్స్ విత్ హనీ అండ్ టోస్ట్ బ్రెడ్ విత్ జామ్. రూమ్కే తెచ్చారు, రూమ్కి తెచ్చి రూమ్లో సర్వ్ చేస్తున్నారు. మొత్తం మీద ఎలా అయితేనే రెండో రోజు పరిక్రమకు మాకు అనుమతి లభించింది. చాలామందిని, కొంతమంది ఓపిక తక్కువ వాళ్ళు ఆగిపోయే వాళ్ళు, కొంతమంది అయితే వాళ్ళు పర్సనాలిటీని చూసి నువ్వు వెళ్ళలేవు, మధ్యలో ఏదైనా ఇబ్బంది అయితే మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఆపేస్తున్నారు. మరి తమ్ముడు కూడా వచ్చాడు. ట్రెక్ సెకండ్ డే కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఓం నమ శివాయ. రండి రాంబాబు గారు రండి. ఓం నమ శివాయ. ఆల్ ది బెస్ట్ అండి, జాగ్రత్తగా చేసేయండి. రెండో రోజు పరిక్రమణ సుమారుగా 22 కిలోమీటర్లు అవుతుంది. ఉదయం 8:15 మొదలు పెట్టాం. వచ్చిన వాళ్ళు సగం మందికి పైగానే పర్మిషన్ ఆఫీసాడు, ఇవ్వడం లేదు. రాత్రి మా రూమ్లో 7 మంది ఉంటే మా 5 పర్మిషన్ ఇచ్చాడు. నడక ఈజీనే కానీ హై ఆల్టిట్యూడ్ మూలాన ఊపిరి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. రాత్రి కొంతమందికి టెస్ట్ చేస్తే ఆక్సిజన్ లెవెల్ 35 to 50 మధ్యలోనే ఉన్నది. అలాంటి వాళ్ళు ఎవరిని అలౌ చేయట్లేదు. ఓం నమ శివాయ. మొదటి రోజు ట్రిక్ చాలా ఈజీ ఉంది, అసలు ఏమనిపించలే. రెండో రోజు కష్టంగా ఉంటుంది అంటున్నారు. సేమ్ శ్రీకాంత్లోనే కనిపిస్తుంది కదా, ఆ కొండ ఎక్కేసి వెళ్తున్నారు కదా, అలా వెనక్కి వెళ్ళిపోవాలి. చిన్న వంతెన ఏదో ఉంది ఇక్కడ, వంతెన దాటుకుని అట్లా వెళ్ళి అలా వెనక్కి వెళ్ళిపోవాలి. ఓం నమ శివాయ. హైట్ కాదు కానీ ఆక్సిజన్ లెవెల్స్ బాగా తక్కువ వలన ఊపిరి అందడానికి చాలా కష్టంగానే ఉంది. ఆక్సిజన్ లెవెల్ చెక్ చేశారు ఇక్కడ. 70-50 వచ్చిన వాళ్ళని పరిక్రమణకి అలౌ చేశారు. 70 లోపల ఉన్న వాళ్ళందరూ గో బ్యాక్ టు హోమ్ అని వెనక్కి పంపించేశారు. ఈ కొండ ఎక్కేస్తే ఇంకా అటువైపు ఏముందో మరి. కాకపోతే మరి రాళ్ళ మించి ఎక్కాల్సిన పని లేదు, కొద్దిగా దారి ఉందిలే. దారి ఉండడం మూలంగా ఆయాసం తప్పితే మరి అంత ఇబ్బంది అయితే లేదు. చూడండి, మేము బయలుదేరింది అక్కడ బయలుదేరాం. ఓం నమ శివాయ. ఇక అప్పు అక్క, హాయ్ అక్క. రండి, కొంత ప్లెయిన్ కదా, 2 అడుగులు వేద్దాం. బాగానే ఉంది అక్క గుర్రం. అదే కైలాస పర్వతంలోని కొంత భాగం. కొంచెం అప్పు ఎక్కువ వచ్చిన తర్వాత చిన్న ప్లెయిన్ ఉంది. గుర్రం మీద కూడా ఇబ్బందిగానే ఉంది అంటున్నారు. ఒక రకంగా నడికే బెస్ట్ ఏమో. బాగుంది ఇక్కడ, ఈ జెండాలు గ్రీన్లో కలర్ఫుల్గా సూపర్ ఉంది. నమ శివాయ. మార్నింగ్ 8:20కి బయలుదేరాం, ఇప్పుడు 9:20 అవుతుంది. కలర్ఫుల్ వ్యూ అంతే. మేము పరిక్రమణ చేస్తుంటే మాకు కుడివైపున ఉన్నాడండి కైలాసనాథుడు. నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాం. ఇక్కడేదో కొంచెం స్టే, చిన్నగా స్నాక్స్ అవి దొరికేటట్టు చిన్న ప్లేస్ ఉంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక్కడ ఒక పెప్సీ తీసుకున్నాం. వాడు 6 యాన్స్ చెప్పాడు. 20 ఇస్తే 5 యాన్స్ తిరిగి ఇచ్చి మీకు ఒక యాన్ కన్సెషన్ ఇచ్చాను, పండుగ చేసుకున్నాను చెప్తున్నాడు ఈ తమ్ముడు. హాయ్ బాయ్. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ వ్యూ, సూపర్ ఉంది. ఇక్కడి నుంచి 2.5 కిలోమీటర్లు అప్ ఉంటుందంట. అప్ ఎక్కేస్తే 4 కిలోమీటర్లు అంతా డౌన్ ఉంటుంది అంటున్నారు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడిప్పుడే సూర్యభగవానుడు పైకి వస్తున్నాడు. ఓం నమ శివాయ. Please, don't have 5. 2 minutes walk, 1 minute rest. We want 1 minute rest, 2 minute walk. Slowly. థ్యాంక్ యూ. యాక్చువల్ రోడ్ అట్లా ఉంది,
కాకపోతే మా ఆదిత్య పోటర్ ఇలా వెళ్దాం, కొంచెం ఈజీగా ఉంటుంది అంటే ఇట్లా బయలుదేరాం. రోడ్డు అయితే అది ఇలా వెళ్తున్నాం ఇప్పుడు. అది అక్కడికి ఇది అక్కడికి సేమ్ రెండు అక్కడికి వెళ్తాయి. ఓం నమః శివాయ. లోకల్ డిప్యూటీ ఉత్సాహంగా జై మహాదేవ్, జై మహాదేవ్, జై మహాదేవ్. హాయ్ 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 హాయ్. వెరీ అప్పట్లో ఉంది, అక్కడికి వెళ్ళాలి. వస్తున్నారు మన వాళ్ళంతా. అక్కడి నుంచి వచ్చాం. ఇది వెళ్తున్నారు కదా, ఇలా పైకి వెళ్ళిపోయి అది ఒకట జనాలు కనపడుతున్నాయి కదా, జనాలు కూడా కనపడుతున్నారు, అక్కడ దాకా వెళ్ళాలి. ఓం నమః శివాయ. ఎంత బాగుందో చూడండి వ్యూ. హాలీవుడ్ సినిమాలో చూస్తుంటాం అలాంటి వ్యూ, అద్భుతంగా ఉంది. హాయ్ బ్రో, హాయ్ హాయ్ పార్ట్నర్. బ్యూటిఫుల్ వ్యూ. చుట్టూ మేఘాలు. ట్రెక్ అయితే చాలా బాగుంది, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం మధ్యలో బాగుంది. ఊహించినంత కష్టంగా అయితే లేదు, ముందు ముందు ఇంకా ఉంటుందేమో చూడాలి. చిన్నగా ఆయాసం అయితే వస్తుంది బాగా హైట్ వల్ల. ఒక 2 km ఎంత హైట్ ఉంటుందంట, అక్కడి నుంచి డౌన్ ఉంటుంది అంటున్నారు. ఈయనే మన చైనా ఏజెంట్. హాయ్. బాగా డబ్బులు మనిషి. నిన్న పాపం చాలామంది అక్కడ గుర్రాలు కట్టించుకుని వచ్చారు కదా, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు కదా, వాళ్ళని కొంతమంది వెహికల్ వెళ్ళిపోయారు అక్కడ నుంచి. ఆ గుర్రాలు ఖాళీ ఉంటాయి కదా, పైకి వెళ్దాం అనుకున్న వాళ్ళకి నీకు ఆక్సిజన్ తక్కువ ఉంది, నువ్వు నడిచి వెళ్ళలేవు, గుర్రం అయితే నేను అలౌ చేస్తానని చెప్పేసి మళ్ళీ వాళ్ళ దగ్గర మళ్ళీ డబ్బులు దొబ్బేద్దామని చూశాడు. మరి ఎవరైనా ఎక్కారో లేదో తెలీదు. రాయి మీద ఒక మార్క్ కనబడుతుంది కదా, దాన్ని చూపించి దేవుడు అంటున్నారు, మిల్లారప్పి అంటున్నారు. అది ఏంటనేది తెలీదు. ఇక్కడ కింద ముక్కి అక్కడ పైన దండం పెట్టుకుంటున్నారు అనమాట అందరూ లోకల్ టిబెటన్ పీపుల్. ఓం నమః శివాయ. అక్కడేమో స్టేస్ ఉన్నాయి, ఇక్కడ కూడా స్టే ఇస్తారని తెలియదు. మరి ఇక్కడ కొంచెం అప్పు ఉంటుందంట, ఇక్కడ దాకా ప్లెయిన్గానే ఉంది. ఇప్పటివరకు అయితే ట్రిక్ బాగుంది. వీడియోలో మరి ఏదో ఆయాసం వస్తున్నట్టు కనపడుతుంది, కానీ ఆయాసం కూడా ఏం లేదు, చిన్నగా మొదలెట్టి. నాకు ఇక్కడ అర్థమైంది, ఒక విషయం అర్థమైంది. అదేంటంటే స్మైల్ ఈజ్ ద వరల్డ్స్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. ఒక స్మైల్తోనే, ఒక చిన్న స్మైల్ ఇస్తే చాలు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని వివరాలు అడుగుతున్నారు. వాళ్ళు ఎక్కడో వాళ్ళ దేశం వాళ్ళు, మన దేశం వాళ్ళు, వాళ్ళ దేశం. స్మైల్ ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇలా ఉందండి ప్రస్తుతం రోడ్డు అయితే. కొంచెం అప్పు, రాళ్ళు అంతే. ఇప్పటి వరకు ట్రెక్ అయితే మరీ కష్టంగా లేదు. ఆ పరమేశ్వరుని ఆశీస్సులకు తోడు మన సంకల్పం గట్టిగా ఉండి వాతావరణం అనుకూలిస్తే ఈజీగా చేసేయచ్చు. ఆల్మోస్ట్ హైట్ సగం దూరం పైన వచ్చేసాం అనుకుంటున్నాను. ఈ హైట్ ఎక్కేస్తే ఇంకా అక్కడి నుంచి డౌన్ ఈజీ అని అంట. ఈ హైట్ కూడా మరీ ఇబ్బంది పెట్టేసేంత కాదు, కాకపోతే బాగా ఇంచుమించు 20 to 20 నుంచి 20,500 అడుగులు ఎత్తులో ఉండడం వలన కొంచెం ఊపిరి అందట్లేదు అంతే. అదిగో అట్లా వెళ్ళి ఆ హైట్ ఎక్కేసి ఆ కొండ దిగేస్తే మ్యాక్సిమం హైట్ అయిపోయినట్టే. ఇబ్బంది లేదు ఇప్పటివరకు. ప్రస్తుతానికి అయితే మరీ ఇబ్బంది పడిపోయింది లేదు. ఇందాక చెప్పాను కదండి,
ఈ తమ్ముడు చిన్న స్మైల్ ఇవ్వగానే ఎక్కడి నుంచి వచ్చారని అడిగాడు. ఫ్రమ్ ఇండియా అంటే తను చైనీస్ భాషలో ఏదో చెప్పాడు, నాకు ఏం అర్థం కాలేదు. అయినా చిన్న స్మైల్ అంతే. ఇక్కడ పీపుల్ కూడా ఎక్కడో మా చైనా ఏజెంట్లు అంటూ ఉంటారు, కానీ మిగతా పీపుల్ అంతా కూడా చాలా చాలా అందులో మనం చూడడానికి డిఫరెంట్ కనబడతాం కదా, దాని మీద ఎక్కడి నుంచి వచ్చారు చిన్న స్మైల్ ఇవ్వగానే అడుగుతున్నారు. ఓం నమః శివాయ. అక్కడక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి. అలాగే ఏదో చైనీస్లో ఇదే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇక పోతే ఇక మీకు చూస్తాను. అదిగో కండ కనపడుతుంది కదా, అదే పీక్స్. అది ఎక్కేసి ఉంటే ఆల్మోస్ట్ కంప్లీట్. కాడ నుంచి 4 to 6 km డౌన్ అంట, అక్కడికి వెళ్ళాలి. అది 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 పీక్స్. వెళ్ళిపోతాం. హాయ్ హాయ్ హలో హాయ్ హలో హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్. హలో హాయ్ థ్యాంక్ యూ. బౌద్ధులకు సంబంధించినట్టుందండి, జెండాలు పేపర్లు అన్నీ ఉన్నాయి. ఇది ఒకటే పెద్ద టాస్క్ పర్మిషన్ ఇచ్చింది. ఆ పైకి ఎక్కిసా ఉంటే ఆల్మోస్ట్ అప్ కంప్లీట్ అయిపోతుంది. ఏం పర్లేదు, ఈజీగా ఎక్కేస్తాం. జై మహాదేవ్. ఈ ఒక్క టాస్క్ పూర్తి చేస్తే మ్యాక్సిమం అయిపోతుంది. ఎంత హైస్ పడిపోతుంది అనుకోవద్దు. వీడియో కోసం మాట్లాడుతుంటేనే ఎక్కువ ఆయాసం వస్తుంది. వాడికి చైనీస్ ఏజెంట్ అంటే ఎంత కోపం చూడండి. నేను నేపాల్ నుంచి మీతో ట్రావెల్ చేస్తున్నాను కదా, నన్ను చైనీస్ ఏజెంట్ అంటున్నాడు. ఓకే, ఏదేమైనా వాడికి మాకు ఒక మంచి శుభవార్త చెప్పాడు. మీరు చైనీస్ టైం 6:30లోగా అక్కడికి చేరిపోతే మీకు చరణస్పర్శ ఇప్పిస్తాను అంటున్నాడు. ఎన్ని డబ్బులని ఇస్తారా బాబు, చరణస్పర్శ మా డ్రీమ్, అది ఫుల్ఫిల్ చేయి అని చెప్తున్నాము. చూద్దాం పరమేశ్వరుడు ఎంతవరకు మమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇది ఒకటే టాస్క్, పెద్ద టాస్క్ ఇది. మీకు ఎలా కనబడుతుంది కానీ చాలా హైట్ ఉంది. పైగా బాగా ఎత్తు వల్ల ఆయాసం కూడా ఎక్కువ వస్తుంది. ఓం నమః శివాయ. నేను చెప్పాను కదండి, నేను అందరినీ నవ్వుతూ పలకరిస్తుంటే కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మొహాలు నాకు గుర్తుండకపోయినా మన ఇండియా అంటే డిఫరెంట్గా ఉంటాం కదా, మనకి ఎరా చూసి మళ్ళీ వాళ్ళే పలకరిస్తున్నారు హాయ్ 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 అంటూ. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. హాయ్. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఆ బటన్ నొక్కడానికి, బటన్ నొక్కితే సైరన్ వస్తుంది అనుకుంటా. అక్కడక్కడ ఎట్లాంటి ఎమర్జెన్సీ ఉన్నాయి. బ్యూటిఫుల్ వ్యూ. ఈ అమ్మాయి నన్ను చూసి నన్ను చూసి ఏమనుకుందో, ఇండియా వాడిని అనుకుంది తెలిసి, బాహుబలి నో యు సీ బాహుబలి మూవీ, యు సీ బాహుబలి. మరి వై ఆర్ సేయింగ్ బాహుబలి? నన్ను చూసి హాయ్ హాయ్ హాయ్, నన్ను చూసి అంటే నన్ను కాదు, మామూలుగా ఇండియన్ నన్ను చూసి, నేను ఇండియన్లానే ఉంటాం కదా, నుంచి బాహుబలి అంటుంది. మన బాహుబలి అంత ఫేమస్ అయిపోయింది అనమాట వరల్డ్ వైడ్. రాజమౌళి గారికి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు, బాహుబలి అంత ఫేమస్ చేసేందుకు. ఓం నమః శివాయ. బ్యూటిఫుల్ వ్యూ, సూపర్. చొన్న మంచి కొండ అదిరిపోయింది అసలు. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ, యు ఆర్ గుడ్. ఆకలు లగేజ్ వస్తున్నాయి, లగేజ్ మూసుకొస్తున్నాయి. మా లగేజ్ అయితే అక్కడే వదిలేసాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. తప్పుకోమన్నారు, సైడ్ ఇవ్వమన్నారు. ఓం నమః శివాయ.
బ్యూటిఫుల్ వ్యూ అండి, కలర్ఫుల్గా ఉంది, జెండాలన్నీ సూపర్ ఉంది. హాయ్, యు ఆర్ ఫ్రమ్? అంతేనండి, చిన్న స్మైల్ అంతే, ఇంకేం అక్కర్లే, వాళ్ళే పడిపోతారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇదిగోండి ఎట్లా వెళ్ళి నెమ్మదిగా అలా 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 అదిగోండి ఆ పీక్స్కి వెళ్ళిపోతే ఆల్మోస్ట్ హైట్ అయిపోయినట్టే. మరి ఇంకేముందో అక్కడ దాకా అన్నారు, అక్కడికి వెళ్ళాక చూడాలి ఇంకా ఏముందో. ఓం నమః శివాయ. బ్యూటిఫుల్ అండి, ఎంత బాగున్నాయి చూడండి వ్యూ. హాయ్ సార్, థ్యాంక్ యూ. వచ్చేయండి, ఇందాక కింద నుంచి తీసాను కదా, ఇప్పుడు పైకి వచ్చి చూపిస్తున్నాను. ఇదిగో అది వెళ్ళిపోతే పీక్స్. ఇంకా హాయ్, చూడండి ఎంత బాగుందో. మొత్తం మా బ్యాచ్ అండి 26 + 36, అంతా 62 మెంబర్స్. 62కి గుర్రం మీద ఎంతమంది వెళ్ళారో తెలియదు, కానీ నడిచి వచ్చేవాళ్ళు మేము 5+ ఇంకొక 3 కనపడుతున్నారు. నాకు తెలిసి 8 లేదా 9 మంది మాత్రం నడుచుకొని వస్తున్నారు. మా బ్యాచ్ నిజంగా చాలా గ్రేట్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే. రిటర్న్ వచ్చే వాళ్ళని అడుగుతుంటే 40 మందికి ఒకళ్ళంట, ఒక ఆవిడ చేసుకుందంట. వాళ్ళు ఏం చెప్పారంటే, ఎట్టి పరిస్థితుల్లో మీకు పరిక్రమణ చెయ్యాలంటే గుర్రం మీద చేయండి, నడుచుకుని అయితే వద్దు అని చెప్పారు. పరమేశ్వరుడి దయ వల్ల మాకు శ్రీకండ దర్శనం చేసుకున్న అనుభవాలు ఏమో మరి అంత కష్టంగా అయితే అనిపించట్లేదు. ఓం నమః శివాయ. కొద్దిగా చిన్నగా ఆయాసం అంతే, అంతకంటే ఏం లేదు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వీళ్ళిద్దరూ, ఈయన అంకుల్ ప్లస్ మేము 5, మొత్తం 7 మంది. ఇంకా ఎవరైనా కనపడకుండా ఉంటే ఇంకొక 2-3 రావచ్చు, మొత్తం 9 మంది ఏమో అంతే. హాయ్, ఫైన్, థ్యాంక్ యూ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ సిస్టర్ నేను కనబడంగానే బాహుబలి బాహుబలి అంటుంది. బాహుబలి, హూజ్ బాహుబలి, హూ ఇస్ బాహుబలి? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హర్ హర్ మహాదేవ్. ఇదే పీక్స్ అనుకున్నాను, కానీ కాదు. చూడండి పైన కనపడుతుంది కదా, అది పీక్స్. వెళ్తాను అక్కడికి వెళ్ళాక అది కూడా చూపిస్తాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ అబ్బాయికి మన ఉమ్మగడి గడ్డ నచ్చిందంట, నీకు గడ్డ వచ్చాయి అంటున్నాడు. ఇది దోల్మలా పాస్ అండి, కైలాస పర్వత పరిక్రమలో భాగంగా 2వ రోజు వచ్చే పాస్ అనమాట ఇది. అంటే చాలా హైట్లో ఉంటుంది, దాదాపు 5,670 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంటే ఫీట్లలో కొలిస్తే దాదాపు 18,600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి ఈ పాస్ను దాటడం కొద్దిగా కష్టంగా భావిస్తారు. కైలాస పరిక్రమలో అత్యంత కఠినమైన మార్గం ఇదేనండి. అక్కడ చనిపోయిన వాళ్ళ ఫోటోలంట అతను చెప్తా ఉన్నాడు. టిబెటియన్ బౌద్ధులైతే ఈ పాస్ను దాటడం పునర్జన్మ కింద భావిస్తారు. ఇక్కడ మన ఇండియన్ ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయండి, అవే మన ఇండియన్ వాళ్ళ ఫోటోలు. అద్భుతమైన, చాలా బ్యూటిఫుల్ అండి, కలర్ఫుల్గా ఉందంతా. కలర్ఫుల్. పెట్టాను ఇప్పటికే పీక్స్కి వచ్చాం అనుకున్నాం, కానీ ఇంకా అయితే హైట్ ఉంది. చూడండి అక్కడికి వెళ్ళాలి. ఏం పర్లేదు, ఇబ్బంది లేదా, కానీ వ్యూ మాత్రం బ్యూటిఫుల్. మంచు వర్షం పడుతుంది, చిన్నగా చినుకులు, మంచి చినుకులు కురుస్తున్నాయి. ఓం నమః శివాయ. అదిగో కనబడుతుంది కదా, చూపిస్తా, వెయిట్. అది పీక్ లెవెల్. నెమ్మదిగా అక్కడ దాకా వెళ్ళిపోతే అక్కడి నుంచి డౌన్ అంట.
చెప్తున్నారు. అక్కడ దాకా వెళ్తే కానీ తెలియదు. వీళ్ళు టిబెటన్స్ పాటలు పాడుకుంటూ వస్తున్నారు. ఓం నమః శివాయ. ఏదో జోయిమాల అని రాశారంటే ఏంటో తెలీదు వాళ్ళ భాషలో. వీళ్ళైతే ఇక్కడ మనం దీపం చేసుకున్నట్టుగా అగరత్తులు ఈ సంబ్రని ఇట్లాంటివన్నీ వేస్తున్నారు. ఓం నమః శివాయ. ఇదిగోనండి. అయ్యో ఓం నమః శివాయ. గివ్ మీ సమ్. థ్యాంక్ యూ. మేము కూడా వేస్తున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. Yes, please. Yes. ఇదే పీక్స్ అనుకుంటున్నాం. చూడాలి మరి ఇంకా ఎంత ఉందో. ఓం నమః శివాయ. ఈయన అస్సాం నుంచి ఒక డాక్టర్ గారండి, తర్వాత గుజరాత్ నుంచి ఒక భయ్య, ఇద్దరు కలిశారు. హుమాన్ నేను కలిసి చేస్తున్నాం. ఇది కూడా చూడడానికి కైలాస పర్వతంలానే ఉంది. మరి తెలీదు అవునా కాదో తెలీదు. కైలాస పర్వతం రెండో రోజు మీకు మ్యాక్సిమం కనపడదన్నారు. బహుశా కైలాస పర్వతం కాకపోవచ్చు, కానీ స్ట్రక్చర్ మాత్రం అలాగే ఉంది. బ్లాక్ కలర్ అంతా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇదంతా డిఫరెంట్. ఇది డిఫరెంట్ దీని స్ట్రక్చర్. పీక్స్కి వచ్చాం అనుకున్నా, ఇంకా రాలేదు. అదిగో ఇంకా చాలా ఉన్నట్టుంది. వెళ్దాం. ఓం నమః శివాయ. ఇక్కడ కూడా అట్లానే వేస్తున్నారు. ప్రసాదం కూడా పెట్టారు. యాపిల్ అలా ఇక్కడంతా డిఫరెంట్గా ఉంది. కలర్ఫుల్గా ఉంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇక్కడ ఏదో రొట్టెలు అది మరి ఈ పిచ్చుకలకో లేదంటే ఎవరికో ప్రసాదం పెడుతున్నారు. వీళ్ళంతా పిచ్చుకలు అయితే వస్తున్నాయి. చూడండి ఇంత హైట్లో ఈ ఎల మనుగుడు సాయిస్తానో తెలీదు. మ్యాక్సిమం పీక్స్కి వచ్చాము. ఇదే హైయెస్ట్ పాయింట్. చూడండి ఎలా ఉందో. ఓం నమః శివాయ్. ఓం నమః శివాయ్. ఇక్కడ కూడా ఏదో ఉంది ఏంటిది ఇక్కడ కూడా అట్లానే ధూప్ స్టిక్స్ అయ్యి వేస్తున్నారు. ఇక్కడ నుంచి డౌనే ఇట్లా. అదేనా గౌరీకుండ అంటే? గౌరీకుండ వస్తుంది అన్నారు, తెలీదు మరి. మా పార్ట్నర్ పోటర్ వచ్చేదాకా వెయిట్ చేస్తే బహుశా వాడు చెప్తాడు. ఈ అన్న నెయ్యితో చేసిన ఒత్తులు తీసుకొచ్చారు. అక్కడ వేసుకుని ఆయన చేతిని నన్ను కూడా పట్టుకోమన్నారు. ఎందుకంటే నెయ్యి చేతికి అవుతుంది. జస్ట్ ఆయన చేతిని టచ్ చేస్తే మీకు కూడా భగవాన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి అంటే నేను కూడా చేతిని టచ్ చేసి ఇక్కడ చూడండి ఈ ఒత్తులు వేసుకున్నాను అనమాట. అవి ఆ ఒత్తులు మేము వేసినాయే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అయిపోయింది. నెమ్మదిగా డౌన్ వచ్చింది, కిందకి దిగుతున్నాం. చూడండి వ్యూ అంతా ఎంత కలర్ఫుల్గా ఉందో. అది గౌరీకుండ నడుతుంటే ఎవరు చెప్పట్లేదు. మనోడు ఉన్నాడు, చాలా వెనకాల ఉన్నాడు వాటర్. ఆడొస్తే తెలుస్తుంది మరి. అక్కడ ఆడొచ్చే వరకు వెయిట్ చేయాలా, ముందుకెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఓం నమః శివాయ. కిందకైతే దిగుతున్నాం. ఇక్కడ నుంచి డౌన్ ఉంటుంది అంటున్నారు. అప్పుడున్నా పర్లేదు, ఎక్కేద్దాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ అనుకుంటుంటే ఆ పరమేశ్వరుడే మనకు కావాల్సిన శక్తిని ఇస్తున్నాడు.
ఇది గౌరీకుండ అని అంటున్నారు. ఓం నమ శివాయ. నాకు ఉన్న పరిజ్ఞానం ప్రకారం అయితే ఇదే గౌరీకుండ అండి. ఇంకా వాళ్ళు రావడం చాలా టైం పట్టేటట్టుంది. నెమ్మదిగా బయలుదేరుతున్నాం. మరొక్కసారి గౌరీకుండ కవర్ చేసి అయితే బయలుదేరుతున్నాం. హైట్ అయితే ఎంత అయిపోయింది, కొంచెం డౌనే మిగిలింది. చిన్న చిన్న హైట్ ఉన్నది లెక్క కాదు. ఓం నమ శివాయ. డౌన్ అయితే దిగేసాం. మళ్ళీ చిన్న చిన్న హైట్స్, నో ప్రాబ్లం. పీక్స్ అయితే అయిపోయింది. మా జగసీన్ అభిమానిగా వేయించిన కాజుల్ని ఈ గౌరీకుండ దగ్గర మా అస్సాం డాక్టర్ గారు, గుజరాతీ ఫ్రెండ్, నేను ముగ్గురు కూర్చుని తిని గౌరీకుండ దగ్గర కూర్చో తిన్నాం. జో ఇంకో వాళ్ళు ఇచ్చిన ఈ డ్రింక్ తాగితే మళ్ళీ కొంత ఎనర్జీ వచ్చింది. మళ్ళీ బయలుదేరుతున్నాం. జై మహాదేవ్. ఓం నమ శివాయ. పంత అయిపోయింది. ఇక్కడి నుంచి డౌనే. చూడండి ఎంత డౌన్ ఉందో. డౌన్ అంటే ఈజీగానే అయిపోతుంది. ఇప్పుడు దాకా ఎండగాసింది, ఇప్పుడు సడన్గా చినుకులు. అందరూ రెయిన్ కోట్లు సర్దుకున్నారు. మామూలుగా అయితే డౌన్ పెద్ద ఇబ్బంది ఉండేది కాదు, కానీ మంచు వర్షం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. దిగుతున్నారు మన మిత్రులు. మంచి తుఫాన్ పడుతుంది. అక్కడ చిన్న గ్లేషియర్ ఉంది. మన గ్లేషియర్ వరకు ఇలా తీస్తాను. ఓం నమ శివాయ. గ్లేషియర్ అయితే చాలా బాగుంది. దాటాల్సిన అవసరం అయితే లేదు మాకు. పక్కనే రాళ్ళ మీద వెళ్ళాలంతే. అప్పంతా అయిపోయిందంట. గౌన్లో డౌనే ఉందంటున్నారు. దూరం ఎన్ని కిలోమీటర్లు ఉన్నా పర్లేదు, డౌన్ అయితే ఈజీగా నడిచేయచ్చు. ఓం నమ శివాయ. వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడి నుంచి అంతా డౌనే ఉంది. చాలా ఈజీగా ఉంది దిగడానికి అయితే. చిన్న వాయిస్ కూడా రావట్లేదు. నా వాయిసే మీకు అర్థమైపోతుంది. మళ్ళీ ఫుల్ ఎండ్ వచ్చింది. ఈ రెయిన్ కోట్లు బరువు అయిపోయాయి. రెయిన్ కోట్ తీసి లోపల పెట్టాను. దిగేసాం మిత్రులరా. ఇక్కడి నుంచి అంతా డౌనే, అది లాగేసం లేదు. ఆరామ్సే దిగేస్తున్నాం అంతే. అదిగో మిత్రులు చాలామంది అయితే చాలా దూరం వెళ్ళిపోయారు. వెళ్ళిపోదాం 10 నిమిషాలు మేము కూడా అక్కడికి వెళ్ళిపోతాం. చుట్టూ అయితే ఇది. అక్కడి నుంచి దిక్కుంటూ వస్తున్నాం. అట్లా దిక్కుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడి నుంచి అంతా డౌనే. అలా కిందకి దిగి కిందకి వెళ్తే ఒక రోడ్డు కనపడుతుంది. రోడ్డు కనిపిస్తుంది చూడండి. ఇదిగా అట్లా అక్కడ దాకా వెళ్ళిపోవాలి. చివరికి వెళ్తే ఏదో అక్కడ చిన్న షాప్స్లో కూడా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోదాం. ఒక 40 మినిట్స్ వెళ్ళిపోతాం నాకు తెలిసి. 40 to 50 మినిట్స్, మ్యాక్సిమం 1 అవర్ అంతే అక్కడికి వెళ్ళేప్పటికి, డౌనే కాబట్టి. ఓం నమ శివాయ. ఇంక ఇదంతా దిగుడే, ఇట్లా దిగిపోవడమే. ఇక చిన్నగా ఎండ కూడా కాస్తుంది కదా, పైగా డౌన్ కూడా దిగిపోయిన వాళ్ళని పెద్దగా ఆయాసం లేదు. సింపుల్గానే దిగేస్తున్నాం. బాగానే వచ్చారండి. యూఆర్ రియల్లీ గ్రేట్. కూడా ఉండమంటారా? సరే అండి, మంచిదే. బాగానే తీసుకెళ్తున్నారు. వాళ్ళకి ఎంత ఇచ్చినా తప్పలేదండి. బాగా తీసుకెళ్తున్నారు అసలు. ఓం నమ శివాయ. డౌన్ ఎక్కువ ఉన్న వలన అలా సపోర్టింగ్గా పట్టుకోవడానికి రైలింగ్ వేశాడు. రైలింగ్ పట్టుకుని నెమ్మదిగా దిగిపోవడమే. కిందకి వెళ్ళిపోతే ప్లెయిన్ రోడ్డు ఉంది. చుట్టూ వ్యూ మాత్రం సూపర్. కనిపించలేదు కానీ చాలా డౌన్ ఉంది. చాలాసేపు నుంచి దిగుతున్నా, ఇంకా డౌన్ అవ్వలేదు.
ఇక్కడ ఏదో కొద్దిగా షెల్టర్ ఉంది. ఆ షెల్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా అక్కడ నుంచి చిన్న వంతెన కనపడుతుంది. చూస్తా, చిన్న వంతెన. యా, అదిగో ఆ వంతెన దాటి అటు పక్క వెళ్తే అంతా ప్లెయిన్ రోడ్. ఇక చాలా ప్లెయిన్కి వెళ్ళాక పరిగెట్టేద్దాం. ఈ డౌన్ కూడా గట్టి డౌనే. ఎంతసేపు దిగుతున్నా తరగడం లేదు. అంటే అప్ ఎక్కాం కదా, మరి ఎక్కినంత దిగాలి కదా. చైనా కాకులు చాలా ఒళ్ళంతా చాలా బ్లాక్గా ఉంది, ముక్కు మాత్రం ఎర్రంగా ఉంది. తిన్నాయి, దగ్గరికి వెళ్తే మళ్ళీ ఎగిరిపోతాయేమో అని చెప్పేసి దూరం నుంచి జూమ్ చేస్తున్నాను. ముక్కు ఎర్రగా ఉంది చూడండి, మీకు కనబడుతుందో లేదు. ఇక్కడ ఎండగా ఉంది, దాని గురించి చూడండి. ముక్కు ఎరుపు నల్లగా ఉంది, చాలా నలుపు. కాకి నలుపు అంటారు కదా, మన కాకులు ఇంత నలుపు ఉండవు మరి. ఇక్కడ ఏదో చిన్న కెఫ్టేరియా ఉంది, కానీ ఫుడ్ మన వల్ల కాదు. ఇంకా మార్నింగ్ మన కంపెనీ వాళ్ళు ఇచ్చిన యాపిల్తో పాటు ఏదో మరి అదేందో ఇచ్చారు, ఏంటో ఓపెన్ కూడా చేయలేదు. ఇంకా ఒక డ్రింక్ మాత్రం తాగాం, మాజా టైప్ డ్రింక్. యాపిల్ తిని కొద్దిగా నీళ్ళు తాగితే మళ్ళీ కొంత శక్తి వస్తుంది. అక్కడి నుంచి ప్లెయిన్ రోడ్డు పరుగులెట్టేద్దాం. ఒక ఆయన జస్ట్ ఇక్కడే తన్నుకుని పడిపోయాడు. పడలేదు, జస్ట్ కాసుకున్నాడు, కానీ నొప్పట్టిందంట. మన స్ప్రే ఉంటే మన ఉమా తీసుకెళ్ళి స్ప్రే చేస్తున్నాడు. ప్లెయిన్ రూట్కి అయితే వచ్చేసాం. వచ్చి సుమారు గంట అవుతుంది, కానీ మన నేపాల్ ఏజెంట్ లప్ప వస్తాడని చెప్పేసి ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే తను చర్మ స్పర్శ చేయిస్తున్నాడు. కానీ ఇప్పుడు వెళ్ళి అడిగితే ఈరోజు అవదు, ఇంకా 12 కిలోమీటర్లు ఉందంట. అంత ప్లేన్ ఏరియానే. 12 కిలోమీటర్లు అంటే మ్యాక్సిమం 6 గంటలు పట్టుద్ది. వెళ్ళిపోతాం. మార్నింగ్ చేస్తాను మీకు చర్మ స్పర్శ. ఈరోజుకి వెళ్ళండి అంటున్నాడు. చర్మ స్పర్శ మార్నింగే ఉండొచ్చు బహుశా. ఇప్పుడు మేము కొంచెం తొందరగా 4 అడుగులు వేస్తే వెలుగు ఉండగానే మేము అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఓం నమః శివాయ. పైనుంచి చూస్తే ప్లెయిన్ రోడ్ అనుకున్నాను, కానీ లేదు. ఇక్కడ కూడా కొంచెం రాళ్ళు ఉన్నాయి, అయినా పర్లేదు. రాళ్ళ నుంచి కూడా నడిచి వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదు. నాకు పైనుంచి రోడ్లాగా కనపడింది వాటర్ అన్నమాట. ఆ వాటర్ అంతా నాకు రోడ్లాగా కనిపించింది, ప్లెయిన్ రోడ్లాగా కనిపించింది. వాటర్ రాకపోతే ప్లెయిన్ రోడ్ అది. వెళ్ళిపోతాం, పర్లేదు. అక్కడి నుంచి నీళ్ళు వెళ్తున్నా. ఈ పక్కన అంతా ప్లెయిన్ రోడ్లే. ప్లెయిన్ రోడ్ ఎక్కితే పరుగులు ఎట్టేస్తాను కదా, అరిగే పరుగులు ఎడతాను సురేంద్ర. నేను చాలా ఫాస్ట్గా నడుచుకుని వస్తున్నాను. 10 కిలోమీటర్లు అప్ డౌన్ దిగేసాం. ఇక్కడి నుంచి 12 కిలోమీటర్లు అట. దాదాపుగా 2 కిలోమీటర్లు పరుగులు ఎట్టున్నాం. వర్షం పడుతున్నా, నీళ్ళున్నా, ఆ సాష్టాంగ నమస్కారాలతోనే పరిక్రమణ చేస్తుందంటే ఒక లేడీ ఆవిడ కాళ్ళకి నమస్కారం చేయొచ్చమ్మ. మళ్ళీ చిన్న చిన్న వడగళ్ళు అంటే మంచు టప్ 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 అని మళ్ళీ మంచు వర్షం మొదలైపోయింది. ఇక్కడేదో చిన్న రెస్టారెంట్లో ఉంది చూడండి. వడగల వర్షం. వడగలు అంటే పెద్ద వడగలు కాదు, చిన్న చిన్నవి మంచు పలుకులు కనపడుతున్నాయా? పడుతుంది. ఆగితే బయలుదేరిపోతాం ఇక్కడ నుంచి. అదిగో కైలాసవాసుడు దర్శనం ఇస్తున్నాడు. ఓం నమః శివాయ. అదే కైలాస పర్వతం. మేము పరిక్రమణ చేస్తుంటే మా రైట్ సైడ్ అంతా కైలాసవాసుడు ఉన్నాడు. జై శంకర్. చూడండి కింద
వడగళ్ళు పడ్డాయి చూస్తాను. హాయ్, వాటర్ వచ్చాడు. కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే కనుక ఈ జీపులు అక్కడ దాకా వెళ్తాయండి. జీపుల్లో వాళ్ళని కిందకి తీసుకెళ్ళిపోతారు. ఇదంతా ప్లెయిన్ రోడ్డే, ఇబ్బంది లేదు, సాఫీగా నడిచిపోతుంది. ఇక్కడ గడ్డి మేస్తున్నాయి ఇవి. పక్కనేమో బ్యూటిఫుల్ నది అలా పారుతుంది. ఇక్కడ వాతావరణం ఏంటంటే సడన్గా మంచు వర్షం పడిపోతుంది. కాసేపటికి ఒక్క 10 నిమిషాలు పడిపోయి మళ్ళీ వెంటనే ఎండ వచ్చేస్తుంది. కిందకి దిగేసిన తర్వాత 10 కిలోమీటర్లు కిందకి దిగేసిన తర్వాత వాళ్ళ అప్ప వస్తాడు. మాకు స్టే ఎక్కడో కూడా మాకు తెలీదు. వాళ్ళు వచ్చి చెప్పాలి మీకు పలానా చోట స్టే అని. కిందకి అప్పుడు మన పార్ట్నర్ పోటర్ వచ్చాడు. పోటర్ వస్తే ఇంకా 12 కిలోమీటర్లు ఉంది, త్వరగా పదండి, చీకటి ఆడకుండా వెళ్ళిపోవాలన్నాడు. సరే అని చెప్పేసి అక్కడి నుంచి సురేంద్ర నేను పరుగు. ఇక్కడ మా కుడి వైపు పారుతున్న నదికి చిన్న వంతెన ఉంది. వంతెన దాటి అటు వైపుకి వెళ్తే ప్లెయిన్ రోడ్డే. దాదాపుగా ఇంకొక 8 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. చిన్న అప్పు వచ్చింది. ఇప్పటిదాకా ప్లెయిన్ రోడ్డే. కరెక్ట్గా 18 నిమిషాలు ఆకుండా నడిచాం. ఇప్పుడు చిన్న రెస్ట్, బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ నుంచి అలాగా నది పారుతుంది, పైనంతా కొండలు. 18 నిమిషాలు కంటిన్యూగా నడిచాం ప్లెయిన్ రోడ్లో. ఇక్కడ అప్పు వచ్చింది కదా అని చెప్పి 2 నిమిషాలు ఆగుదాం అనుకున్నాం. జస్ట్ వీడియో తీయడానికే 2 మినిట్స్ అంతే. మళ్ళీ నడక కంటిన్యూ చేసేస్తాం. ఒక 12 నిమిషాలు కంటిన్యూ తిరిగితే వెళ్తే 30 మినిట్స్ కంటిన్యూస్ వాక్. ఓం నమ శివాయ. ఎంత బాగుంది చూడండి. ఇక్కడ ఏదో చిన్న స్టే వచ్చింది. మన వాళ్ళైతే ఎవరు లేరు. రోడ్డు ఏదో చిన్న రిపేర్ చేస్తుంది మిషన్. హాయ్, చలే. చిన్న క్యాంటీన్. ఇంకా కొండల్లో కూడా పారిశుద్ధ్య కార్మికులు మనం వేసిన చెత్త చెదారం క్లీన్ చేస్తున్నారు. కారు వస్తుంది. సురేంద్ర మళ్ళీ ఇక్కడ ఏదో చిన్న కెఫ్టేరియా ఉంది, చిన్న రెస్టారెంట్ లాంటిది. ఇంకేం తీసుకునే పని లేదు. మన దగ్గర ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. తమ్ముడు తెచ్చిన కాజు బర్ఫీ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. 4:50కి మొదలుపెట్టిన నడక 5:40 అయింది, ఇంకా ఆపలేదు. మంచి వ్యూ. ఈ లప్పగాడవన్నీ దొంగ మాటలు అనిపిస్తున్నాయి మాకు. ఇందాక చెప్పడం సాయంత్రం 6-6:30 అయ్యేపటికి జుతుల్పుకి వెళ్ళిపోయారంటే ఒక 2 అవర్స్ ఉంటుంది. అక్కడి నుంచి చరణస్పర్శ ఇప్పిస్తానని చెప్పాడు. సరే, మళ్ళీ కొంత లేట్ అయ్యింది కదా, ఇప్పుడు కాదు రేపు పొద్దున్నే మీకు చరణస్పర్శ అరేంజ్ చేస్తానని చెప్పాడు. సరే అనుకుని ఆనందపడ్డాం. మళ్ళీ ఇప్పుడు అడుగుతుంటే అంటాడు, జుతుల్పుక్ నుంచి ఎక్కడ ఉంది చరణస్పర్శ? నేను మీరు రాత్రి స్టే చేశారు కదా డారాపుక్కు, అక్కడి నుంచే చరణస్పర్శ ఉంది, నాకు చెప్తే అరేంజ్ చేసి ఉండు కదా అని అడుగుతున్నాడు. అన్ని మాటలు మార్చేయచ్చా? వాడికి కావాలంటే డబ్బులు ఇస్తా అన్నా, మనిషికి 10,000 ఇస్తానని చెప్పాం. మళ్ళీ కొంచెం అప్పు వచ్చింది. ఒక 3 km దూరంలో ఉన్నాం. 3 కిలోమీటర్లు వెళ్తే ఈ నైట్ స్టేకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి ఎవరినైనా ఆఫర్ చేయాలి, చరణస్పర్శ ఉందా లేదా అనేది. వీళ్ళ అబ్బాగాడైతే లేదు ఇక్కడ ఎక్కడి నుంచి ఉంది అని అడుగుతున్నాడు. అరే
ముందు బ్యాగ్ తెలుసుకెళ్తున్నాడు కదా అక్కడ ఈ హైట్ కొంచెం హైట్ ఎక్కేటప్పటికి భయంకరమైన గాలి వేస్తుంది, చల్లటి గాలి. ఇవేంటో బహుశా సమాధుల్లో ఉన్నాయి. కొత్త విషయం అయితే తెలీదు, అడగడానికి కూడా ఇక్కడ ఎవరు లేరు. డిఫరెంట్గా చాలా ఉన్నాయి. ఏంటో మరి తెలీదు, విషయం అయితే తెలీదు. ఇలా పై కొండ మీద కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓం నమః శివాయ. అసలు ఈ వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దగ్గరికి వచ్చారు. మ్యాక్సిమం 3 km అన్నట్టు. చాలాసేపు చాలా దూరం వచ్చాం, ఎక్కడ ఏం కనపట్ల. అలా సాగుతూనే ఉంది. చిన్న చిన్న అప్పులు, చిన్న చిన్న డౌన్లు. పర్లేదులే, మరీ ఇబ్బంది పడేంత రూట్ కాదు. నార్మల్ కేసులు ఎవరైనా చేసేది ఇది. కానీ గాలి మాత్రం గట్టిగా వేస్తుంది, చలిగాలి. ఓం నమః శివాయ. సూపర్గా ఉంది చూడండి. ఇదంతా గ్రీనరీ, మధ్యలో వాటర్ ఫాల్, అదే నది పైనుంచి వాటర్ ఫాల్ పడుతుంది. అక్కడ చూస్తే తెల్లకొండలు, నల్లకొండలు, చాలా బాగుంది వ్యూ. ఓం నమః శివాయ. ఇక్కడ ఏదో చిన్న రెస్టారెంట్, చిన్న స్టే ఉంది. దగ్గరికి వస్తాం. బహుశా మార్నింగ్ 8:20కి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు చైనా టైం ప్రకారం 8:20కి. ఇప్పుడు టైము సాయంత్రం 6:40 అయింది. కంటిన్యూ వాకే. మధ్యలో మాత్రం ఒక 5 minutes రెస్ట్ తీసుకున్నా. మా వాళ్ళు అనుకుని పోయారని చెప్పేసి 1 గంట మాత్రం వేసేసాం. ఆ గంట రెస్ట్ చేయకుంటే ఈ వాటికి వెళ్ళిపోయేవాళ్ళం. కొండల్లోంచి ఫ్రూట్ సౌండ్ వినబడుతుంది. ఏంటో ఎవరైనా ఫ్లూట్ వాయిస్తున్నారా లేదంటే న్యాచురల్గానే అట్లా సౌండ్ వస్తుందని అర్థం కావట్లేదు. ఒక్కడి కంటే నా ప్రేమ అనుకోవచ్చు. సురేంద్ర కూడా సడన్గా ఇలా చూస్తున్నాడు. ఏంటంటే సౌండ్ వినబడిందా అని అడుగుతున్నాడు. ఓం నమః శివాయ. చిత్తూరులో మా స్టే వచ్చిందండి. అదే కనబడే పెద్ద బిల్డింగ్ ఏమో స్టే. మార్నింగ్ డేరాబుక్లో ఎగ్జాక్ట్గా 8:20కి బయలుదేరాము. బయలుదేరి ఇప్పుడు సాయంత్రం 7 గంటలు అయింది. అంటే సుమారుగా 11 గంటలు. ఒక 20 నిమిషాలు తక్కువ, కానీ 11 గంటలు పట్టింది మాకు. 10 గంటల 40 నిమిషాలు పట్టింది. 22 కిలోమీటర్ల ట్రెక్ నడుచుకుని వచ్చేదానికి. రెండో రోజు పరిక్రమణకి 10 గంటల 40 నిమిషాలు పట్టింది కరెక్ట్గా మాకు. ఓం నమః శివాయ. చూడడానికి స్టే అయితే బాగుంది. యారాపుక్లో రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ వాష్రూమ్స్, బాత్రూమ్స్ ఏమీ లేవు. అంతా ప్రకృతిలోకి పోవాల్సిందే. ఇదైతే బాగుంది. కొత్త కన్స్ట్రక్షన్ అనుకుంటే ఇంకా జరుగుతుంది. ఓం నమః శివాయ. హాయ్. थैंक यू. घोड़ा लागे. ओके. कितना आदमी है घोड़ा में? कितना आदमी है आगे? हाँ 30 13 వేరే వేరే బ్యాచ్ అందరూ కలిసి ఉంటారు. మా బ్యాచ్ వాళ్ళు అయితే 62కి నాకు తెలిసి ఒక 8-10 మంది అంతే గోడాల మీద వచ్చింది. ఇదిగో ఇదే మా స్టే. ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి.
థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. సార్ గుర్ర మీద వచ్చారు అక్క? నడుచుకుని వచ్చాం అక్క. అయ్యింది. ఎక్కడ దిగడం కూడా గుర్రమేగా, నడిచేగా సార్. ఎవరన్నా దారిలో మన కైలాస్ వ్యూ ఇటువంటి సెట్ చేసుకుంటే గుర్రం మీద తగిలేదా? నోటి నో 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 మిల్క్ మిల్క్ హై మిల్క్ హై దూద్ హై దూద్. ఒకళ్ళు రాలేదండి ఎవరన్నా తగిలారా దారిలో గుర్రం మీద? అనపర్తి అండి, అనపర్తి 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 అనపర్తి. ఓకే. ఇంత పెద్ద హోటల్ ఉంది కదండి ఇది. చూడడానికి బయట నుంచి చూసారు కదా మీరు, ఎంత పెద్ద హోటల్ అది. ఇంత పెద్ద హోటల్ బాత్రూమ్ లేదంటండి, బయటికి పోవాలంట. స్నానం చేయడానికి నీళ్లు కూడా లేవంట. అక్క చెబుతున్నారు, ఖమ్మం నుంచి అక్క వచ్చారు, గుర్రం మీద వచ్చారు. గుడ్ అక్క, వెరీ గుడ్. నేను బయట నుంచి చూసి అబ్బబ్బా ఈ రోజైనా శుభ్రంగా వేడి నీళ్ళు స్నానం చేసేయచ్చులే అనుకున్నా. అట్లాంటిది చూస్తే పెద్ద హోటల్, బాత్రూమ్స్ లేవంట. ప్రకృతిని పాడు చేయండి అని చెప్పేసి బయటికి పంపిస్తున్నారు. ఎంత దారుణం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పరిక్రమణ అయిన తర్వాత మా డిన్నర్ అన్నీ వచ్చేస్తాయి సార్ మొత్తం. ఓకే. వెజ్ సూప్, చావల్, అట్లాగే కాలీఫ్లవర్ కర్రీ, దాల్, गार्लिक चटनी, పాప్కార్న్, ये अचार है। किस चीज का अचार? పికిల్స్ అండ్ పొడి పొడి ఇవన్నీ పెట్టారనమాట. ఓం నమః శివాయ. జుతుల బుక్లో మా రూమ్ అండి ఇది. రూమ్ అంతా బాగానే ఉంది. 5గురికి 5 మంచాలు ఉన్నాయి. ఓకే, ఇదంతా ఓకే. బాత్రూమ్ లేకపోవడం చాలా విచిత్రంగా ఉంది. కామన్ బాత్రూమ్స్ ఉన్నాయంటే బయట వెనక ఎక్కడో, కానీ అందులో అడుగు పెట్టడానికి అడుగు పెట్టే సాహసం కూడా చేయొద్దన్నారు ఒక అక్క. అది పరిస్థితి. మన మోడీ గారేమో బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే కూర్చోండి అంటున్నారు. వీళ్ళేమో బయటికి వెళ్ళండి, ప్రకృతిని పాడు చేయండి అంటున్నారు. మరి ఏందో అర్థం కాదు. ఓం నమః శివాయ.